హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందూస్ రావ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో విషయానికొస్తే సాటర్డే తీసిన వ్లాగ్ అండి. సాటర్డే నాకు లీవ్ ఉండింది. కొంచెం నిదానంగా లేచి పనులన్నీ వీడియో తీసుకుంటూ నిదానంగా చేసుకుంటూ ఉన్నాను సాటర్డే. నాకు లీవ్ ఉండింది ఈరోజు. అంతేకాదు ఫ్రైడే, సాటర్డే కొంచెం స్పెషల్‌గా పూజ చేసుకుంటాను. నా ముగ్గు ఎలాగుందో కామెంట్ చేయండి. ఈరోజైతే సింపుల్‌గానే వేశాను. కాకపోతే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలని యెల్లో, రెడ్ కలర్స్ యూజ్ చేసి ఏశాను. సాటర్డే రోజు వీడియో తీసుకొని, దాన్ని సండే రోజు ఎడిట్ చేసి, సండే రోజు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి మండే రోజు పోస్ట్ చేయడానికి 3 డేస్ పట్టింది వీడియో కోసం. ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని ఆలోచించడం ఒక ఎత్తయితే, దానికి వాయిస్ ఓవర్ ఏమని ఇవ్వాలి, కొంచెం స్పెషల్‌గా ఇవ్వాలా, లేకపోతే మనం చూపించే రెసిపీ గురించి చెప్పాలా, లేకపోతే వేరే టాపిక్ గురించి మాట్లాడాలా అని ఇదే కన్‌ఫ్యూజన్ పెట్టకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలింగొస్తుంది. వీడియో పెట్టలేదంటే. పెడితేనేమో వ్యూస్ రావు, సబ్‌స్క్రైబర్స్ రావు. సాటర్‌డే నో నాన్ వెజ్ కాబట్టి నేనైతే ముల్లంగి సాంబార్ చేస్తున్నాను. మరీ ఏమంత స్పెషల్‌గా చేయడం లేదులెండి. సింపుల్‌గానే చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 'బిగ్ బాస్' ఫ్యాన్స్ ఎంతమందున్నారో కామెంట్ చేసి ఖచ్చితంగా నాకైతే చెప్పండి. కళ్యాణ్ విన్ అవుతాడని నాకు ఫస్ట్ నుంచి ఉందసలు. కామన్ మ్యాన్ గదా! ఎంతైనా కామన్ మ్యాన్‌గా వెళ్ళి అలా ఒక సెలబ్రిటీగా బయటికొస్తే కిక్కే వేరబ్బా అసలు. నేను ఖచ్చితంగా కళ్యాణే విన్ అవ్వాలని కోరుకున్నాను. కళ్యాణ్‌కే ఓట్ చేశాను. కళ్యాణే విన్ అయ్యాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే 'బిగ్ బాస్' అంటే పిచ్చి అసలు. 'బిగ్ బాస్' షో ఫస్ట్ ఎన్టీఆర్‌తో స్టార్ట్ అయింది కదా! అప్పటినుంచి చూస్తున్నాను. నేను ఆ ఇయర్ మిస్ అయినాను. మిస్ అయినా కూడా కోవిడ్ టైంలో ఏశారు 'బిగ్ బాస్' సీజన్ 1. అప్పుడు కంప్లీట్ చేశాను. అప్పటినుంచి అసలు ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను. వాళ్ళు ఏడిస్తే ఏడుస్తాను. వాళ్ళు నవ్వితే నవ్వుతాను. అంత పిచ్చి అసలు. ఇక మన వీడియో విషయానికొస్తే ఎలాంటి వీడియోస్ తీయాలి? ఎలాంటి వీడియోస్ తీయాలి? ఎలాంటి వీడియోస్ తీస్తే వ్యూస్ ఒస్తాయి? ఎలాంటి వీడియోస్‌ని ఇష్టపడితే సబ్‌స్క్రైబర్స్ ఒస్తారు? ఈ ఆలోచనతోనే నా చిన్న బ్రెయిను చితికిపోతుందండి అసలు. వీడియో తీసి ఎడిట్ చేయడం ఒక ఎత్తయితే, దానికి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? దేని గురించి చెప్పాలి? ఏ టాపిక్ గురించి చెప్పాలి? అనేది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. మీరే చెప్పండి. వీడియో వ్లాగ్స్ చేస్తున్నాను గదా! చూపిస్తున్న రెసిపీస్ గురించి, నేను చేస్తున్న పని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? లేకపోతే వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందామా? లేకపోతే ముచ్చట్లు చెప్పుకుందామా? లేకపోతే గాసిప్స్ చెప్పుకుందామా? మీరే కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. ఇక మా ఇంట్లో సాటర్డే అయితే అన్నం, అలాగే ముల్లంగి సాంబారు. నేను చేసిన వడియాలైతే ఏయించినాను. వడియాలు పెట్టేటప్పుడు వీడియో అయితే మర్చిపోయినాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అలా సాంబార్ ఎప్పుడు చేసినా నేను ఇలాగే చేస్తాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇది మా అమ్మ స్పెషల్ సాంబారండి. రెసిపీస్ కూడా ముందు ముందు వస్తాయి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. కానీ కుకింగ్ వీడియోసే పోస్ట్ చేస్తే వ్యూస్ రావడం లేదనే ఉద్దేశంతో నేను వేరే టాపిక్ మాట్లాడుతూ కుకింగ్ వీడియోస్ చూపిస్తున్నాను. ఈరోజు సాటర్డే అంటే అసలు ప్రశాంతతే ప్రశాంతత. అంతా క్లీన్ చేసుకొని ఇంటిలో దీపం పెట్టుకుంటే వచ్చే మనశ్శాంతితో పోలిస్తే ఇంక ఏవి ఆనందాన్ని ఇవ్వలేరండి. ఇంక ఆడవాళ్ళకి ఏముందిలేండి, వంట రూము తప్పితే పూజ గది ఈ రెండే కదా! అయినా సాటర్డే మీలో ఎంతమంది నాన్ వెజ్ తినరో నాకు కామెంట్ చేసి చెప్పండి అబ్బా, నాకు తెలుసుకోవాలని ఉంది. మా ఇంట్లో అయితే సాటర్డే అయితే అదొక డివోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎక్కడ లేని ప్రశాంతత వచ్చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.